వ్యవసాయంలో రోజురోజుకి ఎరువులు, రసాయన పురుగు మందుల వాడకం, హైబ్రిడ్ విత్తనాల వినియోగం పెరిగిపోయింది. దీంతో సాగు భారమై రైతులు అప్పుల పాలై వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటిని వినియోగించేవారు సైతం అనారోగ్యం బారిన పడుతుండటంతో చాలామంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. భారత్లోనే కాకుండా విదేశీయులు సైతం ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకునేందుకు బ్రెజిల్కు చెందిన 25 మంది సభ్యుల బృందం గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చేరుకున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా వచ్చిన బ్రెజిల్ బృందానికి ప్రకృతి వ్యవసాయంపై, జీవక ఎరువుల తయారీపై, ప్రకృతి వ్యవసాయంపై ఎన్నో ప్రయోగాలు చేసిన రైతు ఎర్రు బాపయ్య అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో నేలను సారవంతం చేసుకుని అధిక దిగుబడులు సాధించేందుకు ప్రకృతి వ్యవసాయం ద్వారా అనుసరించాల్సిన విధానాలను బ్రెజిల్ ప్రతినిధులకు తెలియజేస్తున్నట్లు ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 79 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులు ఆసక్తి చూపిస్తూ ముందుకు వెళుతున్నారని, మరో 77 గ్రామాలను గుర్తించడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలోనూ ప్రకృతి వ్యవసాయం అనే విధానం దిశగా సేంద్రియ ఎరువులను తగ్గించి, జీవక ఎరువులను వినియోగించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన ఆహారం, మంచి ప్రకృతిని అందించడమే ప్రకృతి వ్యవసాయ లక్ష్యమని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజకుమారి. నేను ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ని. ఈరోజు గుంటూరు జిల్లాలో కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి మనకు బ్రెజిల్ నుంచి ఒక బృందం వచ్చారు. సుమారు 25 మంది వచ్చారు. వారు కూడా అక్కడ మినిస్ట్రీ నుంచి వచ్చారు, అలానే కోఆపరేటివ్ సెక్టర్ నుంచి వచ్చారు, ఫార్మర్స్ ఉన్నారు, దాంట్లో సైంటిస్టులు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ప్రకృతి వ్యవసాయం మీద మక్కువతో ప్రకృతి వ్యవసాయం నేర్చుకోవాలనే దగ్గర నుంచి చూసి నేర్చుకుందాము, వాళ్ళ దేశంలో కూడా అమలు చేద్దామనే ఉద్దేశంతో మన దగ్గరకు వచ్చారు. మనము ఎప్పుడు కూడా మొక్కల గురించే కాకుండా నేల గురించి మనం సంరక్షణ చేసుకోవాలనే భాగంగా దీనికి అవసరమైనటువంటి ఇన్పుట్స్ ఎలా ఉంటాయి, అలానే దీనికి నేల ఎలా బాగుపడుతుంది, దీనిలో ఈల్డ్ ఎక్కడా దక్కకుండా, మరి దిగుబడి తగ్గకుండా తక్కువ ఖర్చుతో భూమిని బాగు చేసుకుంటూ సారవంతమైన నేలను పెంపొందించుకుంటూ అధిక దిగుబడులు ఎలా తీసుకోవచ్చు, దీనికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ వాడుకోవటానికి మనము చక్కటి శిక్షణ ఈ అత్తోటలో భూమి భారతిలో చక్కటి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసాం. వాళ్ళు ఈ 2 రోజులు ఉండి మనతోనే ఉండి మనం చేసేటువంటి ప్రతి పనిని అబ్జర్వ్ చేసి మన పొలాలు, మన రైతులతో దగ్గరగా ఉండి ప్రతిదీ నేర్చుకుంటారు.